రాష్ట్రీయోత్పత్తి ఉత్తేజితం కావాలి. ప్రభుత్వ శాఖలు సామర్థ్యం మేర పనిచేయాలి. అన్నదాతల ఆదాయం పెరగాలి. అంతిమంగా రాష్ట్ర అభివృద్ధి పరుగులు పెట్టాలి. ఆ లక్ష్యాలతోనే రాష్ట్ర ప్రభుత్వం గతేడాది 7 మిషన్లు ప్రారంభించింది. ప్రస్తుతం వాటి అమలు, ప్రగతి తీరు ఎలా ఉందన్న దానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలో సమీక్ష చేశారు. వ్యవసాయం, అనుబంధ శాఖల కార్యదర్శులు, వివిధ జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఉన్నతాధికారులతో చర్చించారు. రెండంకెల వృద్ధి రేటు సాధనకు చేయాల్సిన కృషిని వివరించారు. ప్రధానంగా వ్యవసాయ మిషన్పై మదనం చేసిన సర్కార్ అందుబాటు వనరులు, అభివృద్ధి అవకాశాలు, ఉత్పాదకత పెంపు వంటి అంశాలను మదింపు చేసి కార్యాచరణ సిద్ధం చేసింది. నవ్యాంధ్ర నడిబొడ్డు విజయవాడలో రెండంకెల సమ్మిళిత వృద్ధి కోసం ప్రాథమిక రంగ లక్ష్యాలు అనే అంశంపై ప్రభుత్వం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో వివిధ శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆయా శాఖల శక్తి సామర్థ్యాలు, చేపడుతున్న పథకాలు, చర్యల గురించి అధికారులు దృశ్య ప్రదర్శన ద్వారా వెల్లడించారు. అన్ని అంశాలపై అధికారుల అభిప్రాయాలు, సూచనలు విన్న చంద్రబాబు వారికి దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా కోట్ల మందికి జీవనాధారమైన వ్యవసాయ రంగం అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు ఇచ్చారు. ఆ విజన్ ఎక్సర్సైజ్ లో 2022కి భారతదేశంలో 3 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగా ఉండాలని, 2029లో భారతదేశంలో మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉండాలని ఒక ప్రణాళిక తయారు చేసుకున్నాం. అంతేకాకుండా ఇది అచీవ్ చేయాలంటే మనకుండే స్ట్రెంగ్స్ కానీ, వీక్నెస్ కానీ, ఆపర్చునిటీస్ కానీ, థ్రెట్స్ కానీ ఒక స్వాట్ అనాలిసిస్ కూడా చేసుకున్నాం. ఇవన్నీ చేసుకున్న తర్వాత మనం ఒక డైరెక్షన్ ఇస్తూ ముందుకు పోవాలనే ఉద్దేశంతో మళ్ళీ మనం పెట్టుకున్న బడ్జెట్ కూడా చూస్తే ముందు మారికి కాకుండా ఏదైతే బడ్జెట్ లో పెట్టిన ఫిగర్స్ అన్ని 100% అమలు చేసే పరిస్థితిలో కూడా వస్తున్నాం. సకల రంగాలకు మూలమైన నీటి వనరుల సంరక్షణ, సమర్థ వినియోగంపై ముఖ్యమంత్రి ప్రత్యేకంగా మాట్లాడారు. వివిధ ప్రాజెక్టుల నిర్మాణ దశలను వివరించారు. వృధాగా పోయే నీటిని సద్వినియోగం చేసుకునేలా నదుల అనుసంధానం చేసుకునే ప్రయత్నం చేయాలన్నారు. ఏ సెక్టర్కైనా చాలా ముఖ్యం మూలం వాటర్. నీరు రాకపోతే మనం డెవలప్మెంట్ చేయలేం. ఇప్పుడు మనం చేపట్టిన ప్రాజెక్ట్స్ అన్ని చూస్తే 28 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది. ఇది బ్రాడ్ గా దీన్ని చూసిన తర్వాత మనం ఒక ఎక్సర్సైజ్ చేశాం. ఒకటి, రెయిన్ వాటర్ ని సమర్థవంతంగా హార్నెస్ చేసుకోవడం. రెండోది చూస్తే గ్రావిటీతో ఎక్కడి నుంచి అయితే ఫ్లడ్ వాటర్ వస్తుందో దీన్ని నదుల అనుసంధానంతో ఇంట్రా రివర్ లింకేజ్ చేసి పూర్తిగా ఈ వాటర్ ఉపయోగించుకోవాలని ఒక స్ట్రాటజీ పెట్టుకుని మనం ముందుకు పోయాం. ఈ సంవత్సరంలో ఇవి మంచి ఫలితాలు కూడా వచ్చాయి. ఎరువుల వినియోగంలో శాస్త్రీయత పాటించేలా, అవసరం మేరకే రైతులు వాడేలా తీసుకుంటున్న చర్యలను అధికారులు వివరించారు. ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా జిల్లాకు కేటాయించిన ప్రతి బస్తాకు లెక్క తెలిసే వ్యవస్థను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. ఎప్పుడెప్పుడు ఏ వెట్టింగ్ అప్పుడో లేకపోతే ఏ అప్లికేషన్ అప్పుడు పానికల్ ఇనిషియేషన్ స్టేజ్ అయితే ఎప్పుడు ఏం కావాలి అనేది, అంటే యూరియా కావాల్సి వస్తే ఎకరాకి 1 బస్తా కావాలా, ఇవన్నీ కూడా మనకి కంప్యూటర్లో ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటాయి. సో మండల్ వైజ్ మొత్తం మేము అన్ని షాప్స్ కి కూడా సాఫ్ట్వేర్ లోడ్ చేశాము. దీనివల్ల ఏమవుతుందంటే ఒకే ఒక అడ్వాంటేజ్, సపోజ్ తణుకులో ఉన్న ఫెర్టిలైజర్ షాప్ లో గనక కొనకుండా అతను గనక వేరే ఏలూరు దూర ప్రాంతంలో వెళ్లి కొంటే సర్వర్ లో రికార్డ్ అవుతుంది. ఆధార్ నెంబర్ బేస్ చేసుకుని మొత్తం సెంట్రలైజ్డ్ గా హైదరాబాద్ లో కూర్చుని ఈచ్ బస్తా వారీగా కూడా మనం మానిటర్ చేయడానికి అవకాశం ఉంటుంది. రెండంకెల వృద్ధిలో ఉద్యానం, పశు సంవర్ధకం, మత్స్య రంగాల పాత్ర కీలకమని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ రంగాల్లో ఉత్పత్తి, ఉత్పాదకత పెంపు కోసం ఆయా శాఖలు తగిన ప్రణాళికలు రూపొందించాలని కోరారు. అటు జీపీఎస్ ఆధార భూసార పరీక్షల లాభాలు, ఏ పంటకి ఏ ప్రాంతం అనుకూలమనే విషయాలు ఆన్లైన్ లో పొందుపరుచుతున్నట్లు అధికారులు తెలిపారు. జీపీఎస్ నుంచి తీసుకుని ఆన్లైన్ లో డేటా ఎంఈఓ ఎంటర్ అవగానే ఎంఈఓ గారు ఎంటర్ చేస్తారు సార్. ఆ తర్వాత ల్యాబ్కి వెళ్ళిన తర్వాత ఎనలైజ్ చేసిన వెంటనే ఫస్ట్ టైం మన దగ్గర సాఫ్ట్వేర్ తయారు చేసాము, లాస్ట్ ఇయర్ చేశాము. డేటా ఎంటర్ చేసిన వెంటనే ఫార్మర్కి తెలుగులో ఎటువంటి సలహా వెళ్ళాలి, మీరు ఆర్గానిక్ యూరియా ఎంత వేసుకోవాలి, ఆర్గానిక్ ఒక ఎస్ఎంఎస్ వెళ్తుంది సార్, ఏ క్రాప్ ఎక్కడికి అనుకూలంగా ఉంటుందో వీ కెన్ ప్లాన్. రోజంతా జరిగిన సాగు మతనంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చౌక ధరల దుకాణాల ద్వారా ఎరువులు, పురుగు మందులు సరఫరా చేయాలని నిశ్చయించారు. అలాగే ఆయా జిల్లాల నేలలు, సారాన్ని బట్టి ఉత్పాదకాలు, వంగడాలు అందించాలని తీర్మానించారు.